పోతన గారు తెలుగు భాషకి చేసినటువంటి మహోపకారం, తెలుగు భాష గొప్పతనాన్ని ఆయన ఎంత గొప్పగా ఆవిష్కరించారంటే, సంస్కృత భాగవతం చదువుకుంటే ఏ ఫలితం వస్తుందో తెలుగు భాగవతం చదువుకుంటే అదే ఫలితం. సంస్కృతంలో గజేంద్రమోక్షణంలో ఉన్న శ్లోకాలు చదివితే ఏ ఫలితం వస్తుందో పోతన గారి తెలుగు భాగవతంలో ఉన్న పద్యాలు చదువుకుంటే అదే ఫలితం. సంస్కృత రుక్మిణీ కళ్యాణం చదివితే ఏ ఫలితం వస్తుందో తెలుగులో రుక్మిణీ కళ్యాణం చదువుకుంటే అదే ఫలితం. అంటే పోతన గారు తెలుగు భాష మంత్రశక్తిని తనలోకి ప్రవహింపచేసుకోగలదు. సంస్కృతం ఎలా పట్టుకుంటుందో, ఇప్పుడు ఒక కొయ్య ముక్క ఉందనుకోండి, అందులోకి విద్యుత్ వెళ్ళదు. నీళ్లున్నాయనుకోండి, విద్యుత్ వెడుతుంది. ఆ బీజాక్షరముల యొక్క శబ్దశక్తిని, మంత్రశక్తిని తనలోకి పుచ్చుకోగలిగినటువంటి భాష సంస్కృత భాష అని అన్నీ సంస్కృతంలో ఉంటాయి. కానీ సంస్కృతం ఎలా పుచ్చుకోగలదో తెలుగు భాష అలా పుచ్చుకోగలదు అని నిరూపించిన మహానుభావుడు పోతన గారు. అందుకే పోతన గారి భాగవతంలో ఉన్నటువంటి పద్యాలు చదువుకుంటే సంస్కృత భాగవతాన్ని పారాయణం చేసినప్పుడు, అందులో ఉన్న ఘట్టాలు చదువుకున్నప్పుడు ఏ ఫలితం వస్తోందో అదే ఫలితం వస్తోంది. అందుకే